మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక చిన్న శబ్దానికి మనస్సును శాంతపరిచే శక్తి ఉంటుంది. అలాగే ఒక బాంబు శబ్దానికి గుండెని ఆపేసే శక్తి ఉంటుంది. మరి మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే కనుగొన్న కొన్ని శబ్దాలకు అంటే మంత్రాలకు నిజంగానే మన తలరాతను మార్చే శక్తి ఉందా? శాస్త్రవేత్తలు సౌండ్ ఈజ్ ఎనర్జీ, శబ్దమే శక్తి అని అంటారు. మన పురాణాలు మంత్రమే బలమని చెబుతాయి. ఈరోజు మనం కోటి సూర్యకాంతితో సమానమైన విశ్వంలో అత్యంత శక్తివంతమైన 3 మహామంత్రాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం మాటలు కాదు, మీ జీవితాన్ని రక్షించే కవచాలు. అవి ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిది, సృష్టికి మూలమైన మహామంత్రం ఓం. ఇది కేవలం ఒక అక్షరం కాదు, ఇది విశ్వం యొక్క హృదయ స్పందన. సైన్స్ ప్రకారం విశ్వం పుట్టినప్పుడు వచ్చిన మొదటి శబ్దం ఇదేనట. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తత్వానికి ప్రతీక. ఇక దీని ప్రయోజనం ఏంటంటే ఓం అని జపించినప్పుడు మన నాభి నుండి కంఠం వరకు ఒక ప్రకంపన వస్తుంది. ఇది మనసును రీఛార్జ్ చేస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఏ మంత్రం చదివినా ముందు ఓం అని చేర్చడం మన సాంప్రదాయం. ఎందుకంటే ప్రతి మంత్రానికి ప్రాణం ఈ ఓంకారమే. రెండవది, మృత్యువునే జయించే మహామృత్యుంజయ మంత్రం. జీవితంలో ఏదైనా ప్రమాదం పొంచి ఉందన్న భయం వేసినప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు గుర్తుకు రావాల్సిన ఏకైక మంత్రం ఇది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకుమివ బంధన మృత్యోరిక్ష్మియ మామృతాత్. దీని అర్థం చాలా అద్భుతం. దోసకాయ పండు పండిన తర్వాత తీగ నుండి ఎంత సులభంగా రాలిపోతుందో, అలాగే మమ్మల్ని కూడా మృత్యు అనే బంధం నుండి విడిపించి అమరత్వాన్ని ప్రసాదించు తండ్రి అని ఆ త్రినేత్రుడైన శివుడిని వేడుకోవడం. ఇది భయాన్ని పోగొట్టి రక్షా కవచంలా నిలుస్తుంది. ఇక మూడవది, వేదాలకే తల్లిగా పిలువబడే గాయత్రి మంత్రం. జ్ఞానం, తెలివితేటలు కావాలని కోరుకునే ప్రతి విద్యార్థికి, ప్రతి మనిషికి ఇది సంజీవని లాంటిది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ముల్లోకాల్లో వెలిగే ఆ సూర్య భగవానుడి తేజస్సును మేము ధ్యానిస్తున్నాం. ఆ వెలుగు మా బుద్ధిని సన్మార్గంలో నడిపించుగాక అని అర్థం. ఈ మంత్రాన్ని జపిస్తే ముఖంలో వర్చస్సు వస్తుంది, నెగిటివ్ ఆలోచనలు పోయి సానుకూల శక్తి వస్తుంది. చూశారు కదా, ఈ 3 మంత్రాలు కేవలం శ్లోకాలు కాదు, ఇవి మన ఆత్మకు ఆహారం. పెద్దలు చెప్పినట్లు ఈ మంత్రాలను గురు ద్వారా గ్రహించి ప్రతిరోజు శ్రద్ధగా జపిస్తే శాంతి, సంపద, మోక్షం ఖచ్చితంగా లభిస్తాయి. మరి ఇందులో ఏ మంత్రాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, లేదా ఏ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓం నమః శివాయ అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.